ఆహా! నా జన్మభూమి. చాలా రోజులైపోతుంది నా భూమిని జూసి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పొంగల్ 2 డేస్ ముందే ఆంధ్రాకైతే వచ్చేసాం మేము. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి డాడీ, బావగారైతే వచ్చారు. ఇంకెందుకు లేటు మా ఈస్ట్ గోదావరిలోని భోగి, సంక్రాంతి, కనుమ ఎలా చేసుకుంటారో వ్లాగ్స్ రూపంలోని మీ ముందుకొస్తాను. చూసారా వ్యూ ఎంత ఎలా ఉందో? కొబ్బరి చెట్లు, కొండలు చాలా దగ్గరగా ఉంటాయి. మా ఊరైతే రౌతులపూడి. మొత్తానికి ఇంటికొచ్చేసాము. మా సిల్కీ గాడు మాకు వెల్కమ్ చెప్పాడు. చిన్న బేబీ పుట్టింది మా సిల్కీకి. చాలా బాగుందది. కాసేపు దాంతో ఆడేసుకున్నాను నేను. మా పిల్లలు కూడా బాగా ఆడుకుంటున్నారు ఆ పప్పీతో. నెక్స్ట్ డే భోగి. నలుగు రాసుకొని తలస్నానం చేసి భోగిమంట కాగుతారు కదా! మార్నింగే లేసి నలుగు పిండి తయారు చేశారు. శనగపిండి కొంచెం పసుపు వేసుకొని వాటర్తో కలిపేసాక కొంచెం అందులో ఆయిల్ రాసుకుంటూ మనం ఒంటికైతే నలుగు పెట్టుకోవాలి. మా రోజులు గుర్తుకొచ్చినాయి. తెల్లవారే అమ్మ లెగు 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 అని లేపి స్నానం చేయించేది నలుగు పెట్టి. మా పిల్లలు వాళ్ళ తాతగారి దగ్గర కూర్చొని ఒళ్ళో కూర్చొని మరీ చలిగా అవుతుంది. నెక్స్ట్ మా మామయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు భోగిమంట దగ్గరికి. కాసేపు అయితే అలా కబుర్లు చెప్పేసుకున్నాము. మా చిన్న పాప వాళ్ళ తాతగారికి నలుగు పెట్టడం చూడండి ఒకసారి. మా హస్బెండ్ భోగి రోజే వచ్చారు. చూడండి వాళ్ళ డాడీ వస్తున్నారని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారో. అల్లుడొచ్చాక ఇంక మర్యాదలు మామూలుగా ఉండవుగా. వాళ్ళ అత్తయ్య గారు బాటిల్‌తో వాటర్ తెచ్చిచ్చేస్తున్నారు. భోగిపళ్ళయి మార్కెట్‌లో లేవని ఇక్కడ దగ్గరలోనే ఒక చెట్టు ఉందని తెలిస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరి మా పిల్లలే భోగిపళ్ళు కోసి తెచ్చుకుంటున్నారు చూడండి. మా పిల్లలిద్దరికీ భోగిపళ్ళు వేద్దామని నేనైతే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. పువ్వులేసా, రేగికాయలేసాను. అలాగే చాక్లెట్స్, కాయిన్స్, కొన్ని అక్షింతలు కూడా వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. రేగుపండు, పైసలు ఈ మూడిటిని కలిపి భోగి పీడ పోవడం కోసం చిన్నపిల్లల్ని కూర్చోపెట్టి దిగదుడుపు తీసి తలమించి కిందకి వదిలేస్తారు. వదిలేస్తే భోగి పీడ తొలగిపోయి వాళ్ళు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. పిల్లలకి డాడీ, మమ్మీ మేమందరం కూడా భోగిపళ్ళైతే వేసేసాము. వేసిన తర్వాత ఇంకా తమ్ముడు వీళ్ళందరూ కూడా కోడిపందాలకైతే వెళ్ళారు. వాళ్ళొచ్చిన తర్వాత వేడివేడిగా గారెలైతే మా అమ్మ రెడీ చేసి పెడుతున్నారు. మా వోళ్ళు కోడిపందాలకెళ్ళి కోసమాసం అయితే తెచ్చుకున్నారు. పందెం కోడి మాసం. ఇంకా సూపర్ అంటే సూపర్. ఈవినింగ్ ఫుల్‌గా కుమ్మేసాం. నైట్ నేను అక్కడ లైట్ అది వేసుకున్న ముగ్గైతే పెడుతున్నాననమాట. మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.